ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే లంచ్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఆ రోజు మష్రూమ్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పి మష్రూమ్ అయితే తెప్పించాను. అప్పటికి ఇంకా కార్తీక మాసం అవ్వలేదు కదా! సోమవారం పోలేపాడ్యమి అయింది కాబట్టి సండే సరికి ఇంకా అవ్వలేదు. అందుకని నాన్ వెజ్ అది చేయలేదు. అయినా కూడా మేమిద్దరం సండే తినం కదా! నేను, ఇతను. అందుకని మరి తెప్పించడం లేదు. అసలు ఇంట్లో నాన్ వెజ్ చేయలేదు. హోల్ మంత్ అంతా చేయలేదు తెలుసండి. పిల్లలు కూడా తింటే పైకి అంటే నూడిల్స్ అలాంటివి పైకెళ్ళి తినడమే తప్ప ఇంటికి తెచ్చి గానీ, ఇంట్లో చేయడం గానీ చేయలేదు. అయిపోయింది. పోలేపాడ్యం కూడా అయిపోయింది కాబట్టి, ఇంకా పిల్లలకి అది పెడతాను. నేను కూడా తింటాను. ఓన్లీ వెడ్నెస్‌డే ఒక్కరోజే మేము తింటాం మాట. పిల్లలైతే సండే రోజు కూడా తింటారు. అయితే ఇలాగా మష్రూమ్ అయితే కట్ చేశాను. కట్ చేసాక కళాయి పెట్టుకొని, దానిలో ఇలాచీ, లవంగా, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత పువ్వు అన్నీ వేసాను. వేసి అది బాగా వేగిన తర్వాత ఆనియన్ ఏసాను. నేను ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం ఏసానండి. ఎప్పుడైనా మనకి ఫ్రైడ్ రైస్‌కి గానీ, బిర్యానీకి గానీ ఆయిలు కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇక్కడ ఉల్లిపాయలేసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఏసుకున్నాను. ఇవి బాగా వేగిపోతున్నాయి. ఈ లోపున ఇవి చిక్కుడు పిక్కలైతే తెచ్చారండి. ఇప్పుడు ఈ టైంలో బాగా దొరుకుతాయి కదా! ఈ చిక్కుడు పిక్కల్లోని మంచి ప్రోటీన్స్ ఉంటాయి తెలుసండి. అంటే చిక్కుళ్ళు అన్నిట్లో మంచి ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్స్ అన్నీ ఉంటాయి. అవైతే తెచ్చారు. అది అలాగా ఉడకపెట్టేసి ఉంచేదనమాట. ఎందులో కావాలంటే అందులో కొంచెం కొంచెం ఏస్తాం. అప్పటికప్పుడు ఉడకపెట్టాలంటే టైం అవ్వదు కదా అని చెప్పి చాలా కాస్ట్ ఉన్నాయండి. అది 100 గ్రాములో ఎంతో తెచ్చారు. చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. ఎంతనో నాకు గుర్తులేదు గానీ, చాలా కాస్ట్ ఉంది. మీరెవరు తెచ్చుకున్నారా ఏంటా చెప్పండి. ఆ పిక్కలేంటంటే కార్తీక మాసం అంతా ఇంచుమించు కార్తీక మాసం డిసెంబర్ ఎండింగ్ వరకు దొరుకుతాయి అనుకుంటాను చిక్కుడు పిక్కలు. అన్నిట్లో దుంపలు, పిక్కలు, పువ్వు, పిక్కలు, వంకాయ పిక్కలు అన్నిట్లో వేసుకోవచ్చు. అందుకని ఒక 100 గ్రామ్స్ అయితే తెప్పించాను. తెప్పించి అది ఉడకబెట్టేసి ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో పెట్టేస్తాను నేను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం వేసుకొని వాడతానమాట. అయితే ఇక్కడ బిర్యానీ విషయంకొస్తే అవన్నీ వేగిపోయాయి కదా! వేగిపోయిన తర్వాత ఈ మష్రూమ్ ఏసాను. ఈ మష్రూమ్ ఏయగానే దానిలోంచి ఒక వాటర్ వస్తది కదండీ! చాలా ఎక్కువ వాటర్ అయితే వచ్చింది. ఆల్రెడీ నేను బాగా కడిగేసాను. ఓ 3, 4 టైమ్స్ కడిగాను. ఫ్రెష్‌గా ఉన్నాయి. మరకలన్నీ ఏమీ లేవు. చాలా తెల్లగా చాలా బాగున్నాయన్నమాట. అవునా? 3, 4 టైమ్స్ బాగా కడిగేసి చేశాను. చూస్తున్నారా ఎంత వాటర్ వస్తుందో. తర్వాత టమాటా కూడా వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం ఏసుకున్నాను. మరి వేరేగా బిర్యానీ మసాలా అది ఇంకా ఏమీ ఎయలేదు. మొదట్లో వేసుకున్నాను కదా! లవంగా అవన్నీ అవే మాట. ఇంకా ఎగస్ట్రాగా ఏమీ ఎయలేదన్నమాట. ఇలాగ బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత రైస్ అయితే కడిగి ఉంచుకున్నాను. ఇక్కడ సోనా మసూరి అనమాట. బాస్మతి రైస్ కాదు. నార్మల్ మనం రెగ్యులర్‌గా రైస్‌కి పెట్టుకున్నదే. అదే వాడుతున్నాను. సోనా మసూరి. ఇక్కడైతే నేను 3 కప్స్ అయితే వేసుకుంటున్నాను రైస్. ఒక ప్యాకెట్ మష్రూమ్‌కి మాట. ఒక ప్యాకెట్ తెచ్చారు. అది అలాగా వేస్తున్నాను. దీంతోని మనం ఏదైనా కర్రీ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీ అయినా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. తినేవాళ్ళైతే. తినలేదు అంటే ఇలా మష్రూమ్ బిర్యానీ చేసుకొని దాంతో మంచి కుర్మా కర్రీస్ ఉంటాయి కదా! దుంపల కుర్మా, ఆల్ వెజ్ కర్రీస్, ఆల్ వెజిటబుల్స్ కలిపి కర్రీస్, తర్వాత కాలీఫ్లవర్ కర్రీ, ఏదైనా గ్రేవీ, కుర్మా కర్రీస్ అలాంటివి చాలా బావుంటాయి. నేనైతే ఇక్కడ పెరుగు పచ్చడి చేశాను. సలాడ్ చేశాను. తర్వాత పువ్వు, పిక్కలు చేస్తున్నాను అనమాట. పువ్వు తెచ్చారు. పువ్వు, పిక్కలు, దుంపలు కలిపేసి కొంచెం కూరలా చేస్తున్నాను. ఇది కొంచెం తింటారంటే తింటారు. లేదు అంటే నైట్ కోసం. ఎందుకంటే ఇది మార్నింగ్ చేస్తున్నాను కదా! నైట్ ఏదైనా సినిమా గానీ, లేదంటే 'బిగ్ బాస్' వస్తుంటది. ఇటు అటు అయిపోతుంటది కదా! ఇంచుమించు సండే అయితే అన్నీ మార్నింగ్ చేసేయడానికే చేస్తాను. అందుకని అక్కడ పువ్వు అలాగా చేసుకొని కర్రీ చేసి ఉంచితే రాత్రికి అయిపోద్దని అలా చేశాననమాట.
మార్నింగ్ కూడా కొంచెం కొంచెం బిర్యానీతో తింటారని. ఇక్కడైతే జున్ను పౌడర్ అయితే తెచ్చానండి. ఈ జున్ను పౌడర్ ఎప్పుడు చూసానో ఎవ్రీ మంత్ డీమార్ట్ ఎళ్తే మటుకు మస్ట్ తెప్పిస్తున్నాను. ఎందుకంటే చాలా హెల్తీ అంటారు జున్ను అదిని. చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా! దీనికోసం అయితే నేను టెట్రా ప్యాకెట్ పాలైతే తీసుకున్నాను. అది వేశాను. ఎందుకంటే టెట్రా ప్యాకెట్ కొంచెం థిక్‌గా ఉంటాయి. బావుంటాయి. మామూలు పాలు అంటే ఆవు పాలు నేనెప్పుడు తెప్పిస్తానో అవి కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి మనకి అంత థిక్‌గా రాదు జున్నది. ఎక్కువ వాటర్‌గా ఉంటది. అందుకు టెట్రా ప్యాకెట్ అయితే మనకి కొంచెం థిక్‌గా ఉంటది. దీనిలో నేను పచ్చిపాలు అలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలాచి అండ్ మిరియాల పౌడర్ కొంచెం వేసానమాట. ఎందుకంటే కొంచెం జలుబులు, దగ్గులు అవి అన్నీ అందరికీ ఉన్నాయి. మిరియాల పౌడర్ వేసిన టేస్ట్ అది బావుంటది. నెక్స్ట్ ఏంటంటే ఇది కట్ చేసుకున్నాను. దానిలో ప్రాసెస్ అంతా మనకి ప్యాకెట్‌లో ఉంటదండి. ఎంతకి ఎంత వేయాలి ఏంటి అని. ఈ ప్యాకెట్ ఉంది కదా! నేను చూపించాను. ఆ ప్యాకెట్‌కి హాఫ్ లీటర్ పాలేసుకోవాలమాట. 100 గ్రామ్స్ షుగర్ ఏసుకోవాలి. లేదంటే 150 గ్రామ్స్ బెల్లం ఏసుకోవాలమాట. బెల్లం అయితే కొంచెం ఎక్కువ పడతదమాట. అది. అయితే నేనిక్కడ షుగర్ అయితే వేసాను. ఇలాచి, మిరియాల పౌడర్ అది ఏసి, ఈ పౌడర్ ఇలా కలుపుతుండి వేయాలమాట. లేపోతే ఉండ కట్టేస్తది మనకి. అందుకు. కలుపుతుండి ఎయ్యాలి. నేను కలిపాను. అయినా కూడా కొంచెం కొంచెం ఉండకడుతుంది. మళ్ళీ గరిటెతో కలిపినంత సేపు కలిపి తర్వాత విస్కర్ తీసి విస్కర్‌తో అయితే చేశాను. మనకు గరిటెతో అవ్వకపోతే విస్కర్‌తో చేసుకుంటే బాగా నీట్‌గా అయిపోద్ది. చూస్తున్నారా అక్కడ కొంచెం ఉండలు ఉండల్లాగా ఉన్నది. ఇలా ఉండలుగా ఉంటే మనకి జున్ను రాదన్నమాట. అందుకే ఈ విస్కర్ ఉంది కదా! దాంతోని ఇలాగ కొంచెం చేస్తే మనకి బాగా కలిసిపోద్ది. ఆ పౌడర్ అంతా దానిలో కలిసిపోద్ది. చాలా ఈజీ అండి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా కాదు. 150 రూపీస్ ఎంతో ప్యాకెట్టు. ఎప్పుడైనా తెచ్చుకొని కనీసం నెలకొకసారి తెచ్చుకొని ఇలా చేసుకుంటే బావుంటది. పైన కొన్న షాపుల్లో జున్ను కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఎక్కడ ఒరిజినల్ పాలు, జున్ను పాలు అవి దొరుకుతున్నాయి. ఏదో కొన్ని ఆహ్, అంటే పల్లెటూరులోని కొన్ని ఆవులు ఎక్కువ ఉన్న ఏరియాలోని అలాంటి దగ్గరైతే దొరుకుతున్నాయి గానీ, కొన్ని ఏరియాలో అస్సలు మనకి జున్ను పాలు అనేదే దొరకడం లేదు. అవి కూడా ఒరిజినల్ కాదు. కల్తీ అవి ఉంటున్నాయి. అందుకని మనం ఇలాగే ఈ ప్యాకెట్స్ తెచ్చుకొని చేసుకుంటే ఇదేనా ఒరిజినలా అంటే కాదు. కాపోతే కొంచెమైనా పర్వాలేదు అనిపిస్తది. ఎప్పుడైనా సరదా అనిపించి తినాలని మనకు అనిపిస్తేటప్పుడు ఇలా చేసుకొని తినొచ్చుమాట. ఇలాగా కుక్కర్‌లో పెట్టుకున్నాను. స్టీమ్ పెట్టుకోవాలమాట. విజిల్ అది పెట్టుకోవద్దు. స్టీమ్ దీనిలోనైనా పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఇడ్లీ కుక్కర్ ఉంటది దానిలోనైనా పెట్టియొచ్చు. అది అటు అలాగవుతుంది. ఇటు పక్కయితే కాలీఫ్లవర్ చెప్పాను కదా! అది కర్రీ అయితే చేస్తున్నాను. ఇదైతే పూర్తిగా రాత్రి కోసం ఉంచేస్తాను. పిల్లలు కూడాని వద్దు మేము కర్రీతో తిన్నాం. మాకు సలాడే కావాలి అన్నారు. సరే అని చెప్పేసి ఈ పువ్వులో చిక్కుడు పిక్కలు ఇందాకలో ఉడకపెట్టాను కదా! అవి కొంచెం ఏసాను. ఏసి కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కొంచెం గరం మసాలా అది వేసి ఈ కర్రీ అయితే మనం రెడీ చేసుకుందాం. రెడీ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే రాత్రికి అయిపోతది. దాంతో కొంచెం రైస్, కొంచెం రసం పెట్టేసుకున్నామంటే రాత్రికి అయిపోద్ది. ఎప్పుడు సండే ఏంటంటే కొంచెం లైట్‌గా ఉండాలి అనుకుంటాము. మేమైతే మటుకు నైట్‌కి కొంచెం లైట్‌గా ఉంటేనే బావుంటది అంటారు. ఎందుకంటే మధ్యాహ్నం కొంచెం హెవీగా తిన్నా నైట్‌కి కొంచెం లైట్‌గానే ఉండాలి అనుకుంటారనమాట. ఎక్కువగా తినరు అన్ని రకాలుని. తర్వాత అటు కర్రీ అన్నీ ఏసి కలిపిస్తాను. అంతే అది అందరికీ తెలిసిందే దానిలో ఏముంది అందుకు సింపుల్‌గా చేసుకుందే కదా! కాలీఫ్లవర్ కర్రీ అందరికీ తెలిసిందే కదా! అని చెప్పి కొంచెం అయితే చూపించాను. ఇక్కడైతే సలాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అంతే ఈ 3 ఏసాను. కొంచెం పెరుగేసుకున్నాను, ఉప్పేసుకున్నాను, కలిపేసుకున్నాను. సలాడ్ అయితే రెడీ అయిపోయింది. అటు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆ కళాయిలో వేగింది కదా! అది నేనైతే రైస్ కుక్కర్‌లోకి షిఫ్ట్ చేసుకున్నాను. నేను ఏ ఫ్రైడ్ రైస్‌లు, బిర్యానీలు ఏవి చేసినా నేను రైస్ కుక్కర్‌లోనే చేస్తాను. అవి అటు షిఫ్ట్ చేసేసానమాట.
అది అటు అవుతుంది. ఇక్కడ సలాడ్ అయిపోయింది. కాలీఫ్లవర్ కర్రీ అయిపోయింది. ఇదిగోటి చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. చూస్తున్నారు, ముక్క కూడా చూపిస్తున్నాను. బాగా వచ్చింది. ఇదైతే నా ప్లేట్ మాట. మష్రూమ్ బిర్యానీ అండ్ సలాడ్ మాట. అంతే సింపుల్. కాలీఫ్లవర్ కర్రీ అయితే రాత్రికి తింటాము. ఇంకా ఇవి తినేసాక ఈ లోపల అటు జున్ను అయిపోతుంది. ఆ జున్నేమో తీసి కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదిగోటి చూడండి అయిపోయింది. ఇలాగ మనం గుచ్చితే మనకి స్పూన్కే అంటకూడదు. స్పూన్ కానీ చాక్ కానీ ఏదని ఇలా మనకు ఆడకూడదు. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది ఈవినింగ్ మాట. ఈవినింగ్ 5 అప్పుడు ఇలాగ కట్ చేసి తీస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు కట్ చేసి అయితే తీస్తున్నాను. ఎంత బాగా వచ్చింది తెలుసండి. చాలా బాగుంది. నేను ఇది అప్పుడే థర్డ్ టైం అనుకుంటాను ట్రై చేశాను. చాలా బాగుంది. ఇప్పుడు ఇలా ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం పైన ఇలా చేసామనుకోండి బాగా వచ్చేస్తుంది. ఇదిగో చూస్తున్నారా, ఇలాగైతే వచ్చింది. చాలా బాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. టేస్టే చాలా బాగుంది. వాళ్ళు ప్యాకెట్ మీద ఇచ్చిన కొలతల్లో చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఈ ముక్కలు కట్ చేస్తున్నప్పుడు వీడియో ఆన్ చేయలేదు. అందుకని నేను మళ్ళీ ఇక్కడ ముక్కలు కట్ చేస్తున్నది అదే చూపిస్తున్నాను. ఇలాగైతే ముక్కలు ఇస్తాం. ఇదో నేను తీసుకున్నాను. ఇక్కడ స్పూన్తో కూడా కట్ చేసి చూపిస్తాను. ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. ఇంతసేపు ఏంటంటే వీడియో అవుతుంది, అటు ఏదో అడుగుతున్నారు కానీ ఆగింది మాట. ఇదిగోటి ఒక్కొక్కడు కట్ చేస్తాను. ఎంత స్మూత్గా ఉందో చూస్తున్నారు. అంతేనండి, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.